అందరికీ హాయ్. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఫస్ట్ గేట్ ఎదురు చాందినీ చౌక్లో జరిగిన కార్ బ్లాస్ట్ గురించి మనందరికీ తెలుసు. 2-3 రోజులుగా న్యూస్లో చూస్తున్నాం. కానీ అసలు ఏం జరిగింది, అక్కడ కార్ బ్లాస్ట్ జరగడానికి కారణాలు ఏంటి, అవన్నీ మీకు ఒక అవగాహన రావడానికి ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ఆధారంగా మీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను. రెడ్ ఫోర్ట్ ఫస్ట్ గేట్ ఎదురు చాందినీ చౌక్ అనే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు దగ్గర ఒక వైష్ణోదేవి టెంపుల్ ఉంది, ఒక మసీద్ ఉంది. అక్కడే అండర్ గ్రౌండ్ మెట్రోకి వెళ్ళడానికి ఉన్న పాసు ఉంది. అక్కడ సాయంత్రం 6:50 45 నిమిషాలు ఆ టైంలో అందరూ ఆఫీసుల నుండి ఇంటికి వెళ్ళే టైము, చలి రద్దీగా ఉండే ప్లేస్. అలాంటి ప్లేస్లో ఒక అతను కార్ తీసుకొచ్చాడు. సిగ్నల్స్ పడ్డాయి, సిగ్నల్స్ దగ్గర కార్ ఆగింది, బ్లాస్ట్ అయింది. అసలు ఏం జరిగింది, అది సిఎన్జి గ్యాస్ వల్ల పేలిందా, లేకపోతే సిలిండర్ పేలిందా, లేకపోతే అది ఉగ్రదాడే బాంబా, దీన్నన్నిటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ కారు పేలిన విధానం చూస్తే ఒక 800 మీటర్లలో ఉన్న బిల్డింగ్ అద్దాలు కూడా పగిలిపోయాయి. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బిల్డింగులు కూడా అదిరాయి. ఆ కారు పేలినప్పుడు ఆ పేలిన కారు డోరు 300 మీటర్ల అవతలకి వెళ్ళి పడింది. మీరు ఊహించుకోవచ్చు ఎంత తీవ్రంగా ఉండొచ్చో. చుట్టుపక్కల ఉన్న అన్ని కార్లు డ్యామేజ్ అయ్యాయి. అక్కడ ఉన్న స్పాట్లో 5 మంది చనిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా ఇంకో 3 చనిపోయారు. 8 మంది ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళ మొత్తం సంఖ్య ఇవాళకి 13కి చేరింది. మేబీ పెరుగుతూ ఉండొచ్చు, చెప్పలేం. ఇంకా తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు. పోలీసులు వెంటనే అరగంటలో వచ్చేసారు అక్కడికి. 7:30, 8 లోపే వచ్చేసి ఒక 40-50 ఫైర్ ఇంజన్స్ వచ్చినాయి, పోలీసులు వచ్చారు, ఎన్ఐఏ వచ్చింది. అందరూ వచ్చి అక్కడ ఆ ఏరియాని కంట్రోల్లోకి తీసుకున్నారు పోలీసులు. తీసుకొని అక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే సిఎన్జి పేలుడు కాదని నిర్ధారించేశారు. ఎందుకంటే సిఎన్జి పేలితే మనం చూస్తున్న బైకులైనా కార్లైనా ఆ ఒక్కదానికే డ్యామేజ్ అవుతుంది, మనిషి కూడా చనిపోయేంత ఉండదు, అందులో అంత కెపాసిటీ ఉండదు సిఎన్జిలో. ఆ మహా అయితే ఆ కారు పేలిద్ది కానీ పక్క కారుకు కూడా అంటదు. సిలిండర్ పేలితే సిలిండర్ పేలిన ఆనవాళ్ళు లేవు. ఆ గాలిలో ఆ గ్యాసెస్ కానీ అక్కడ సిలిండర్ కానీ సిలిండర్ పేలిన ఆనవాళ్ళు కావు. అసలు ఇక్కడ ఎందుకు పేలింది, పేలే ఐటమ్స్ ఏం లేకుండా ఎలా పేలింది అని ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. అక్కడ ఉన్న యాషెస్లోంచి అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. ఆ కారులో ఉన్న ఐటమ్స్లో మీద ఉన్నవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఇదంతా మనకు అర్థం కావాలంటే మనం ఒక 20 డేస్ బ్యాక్కి వెళ్ళాలి. ఇదివరకు శ్రీనగర్లో 2019 వరకు టెర్రరిస్ట్ పోస్టర్స్ ఉండేవి, కానీ అదంతా నార్మల్గా ఉండేది. అప్పుడు టెర్రరిస్ట్ పోస్టర్స్ వాళ్ళు ఏంటంటే జనాల్లో భయాలు పుట్టించడానికి పెట్టేవాళ్ళు. కానీ 2019 తర్వాత ఆర్టికల్ 370 అమలయ్యి దాన్ని ఒక యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత అవన్నీ అయిపోయాయి, తీసేసారు. ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు ప్రతి స్ట్రీట్కి సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది. యూనియన్ టెరిటరీ కాబట్టి పోలీస్ నిఘా ఎక్కువ ఉంది అక్కడ. కానీ సడన్గా ఒకరోజు ఒక గోడ మీద పోస్టర్స్ కనిపించాయి. అవి ఎలాంటి పోస్టర్స్ అంటే పాకిస్తాన్లో ఉన్న జైష్-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన పోస్టర్స్. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అసలు ఆ పోస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అక్కడ ఎలా అంటించారు అని ఆలోచించడం మొదలుపెట్టారు. చూస్తే ఒక నైట్ టైము 12-1 ఆ టైంలో ఒక స్టూడెంట్స్ వచ్చి, ఒక 3-4 స్టూడెంట్స్ వచ్చి ఆ పోస్టర్స్ అన్నీ అతికించారు అని తెలుసుకున్నారు. వెంటనే ఆ స్టూడెంట్స్ని పట్టుకున్నారు. ఆ స్టూడెంట్స్ని పట్టుకుంటే వాళ్ళు నార్మల్గా వీళ్ళేదో చిల్లర పనుల వల్ల యాంగ్జైటీతో అంటించుంటారు అనుకున్నారు. కానీ వాళ్ళు తీసిన పేర్లు జైష్-ఈ-మహమ్మద్. చాలా చాలా పెద్ద వాళ్ళ పేర్లు బయటికి తీశారు. వాళ్ళని 2-3 వారాలుగా విచారిస్తూ ఉంటే వాళ్ళు ఒక నెట్వర్క్ అంతా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళ పేరు బయట పెడుతున్నారు. వాళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక 2-3 ఇళ్ళు అద్దెకు తీసుకొని ఉంటున్న వాళ్ళని అని తెలుసుకొని వాళ్ళ సహాయంతో అక్కడికి వచ్చి ఆ ఇల్లు చెక్ చేసి చూస్తే ఆ ఇంట్లో 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్, 48 పేలుడుకు సంబంధించిన సర్క్యూట్లు, బాంబులు, మళ్ళీ ఆల్రెడీ ప్యాక్ చేసి రెడీ టు షిప్ అవ్వడానికి ఉన్న పేలుడు సామాన్లు, ఒక AK-47, ఒక AK-56, ఒక 60 బుల్లెట్లు, గన్లు అన్నీ వాళ్ళకి దొరికాయి. ఇంత చిన్న ఇంట్లో ఇన్ని సామాన్లు ఎలా దొరికాయి
అసలు ఆ ఇండ్లు వాళ్ళకి ఎలా వచ్చాయంటే అవన్నీ వాళ్ళు అద్దెకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే వాళ్ళందరూ డాక్టర్స్. మీరు నిజమే విన్నది. ఎందుకంటే డాక్టర్స్కి ఎక్కడైనా మన ఇంటికి వచ్చి ఒకళ్ళు నేను డాక్టర్ అండి నాకు ఇల్లు అద్దెకు కావాలంటే సమాజంలో డాక్టర్స్కి ఎలాంటి గౌరవం ఉందో మనందరికీ తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఒక డాక్టర్లు అయితే ఎవరికి అనుమానం రాదని ఉగ్రవాదులు డాక్టర్ని చూస్ చేసుకున్నారు. డాక్టర్ల చేత ఈ పని అంతా చేయిస్తున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యక్తే ఈ ఉమర్, ఎవరైతే ఈ కారుని తీసుకొచ్చి ఇక్కడ పేలుడికి సంబంధించి చేశాడో అతని పేరు ఉమర్. ఈ ఉమర్ కూడా వాళ్ళకి సంబంధించిన వాడే. ఈ బ్లాస్ట్ అనేది ఈవినింగ్ 6కి జరిగితే అతను మార్నింగ్ 6, 7 ఆ టైంలోనే ఫరీదాబాద్ ఆ ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యి ఆ కార్ తీసుకొని ఈ ఢిల్లీ వచ్చేసాడు. ఢిల్లీ వచ్చి మార్నింగ్ అంతా రెడ్ ఫోర్ట్ పక్కనే ఒక ప్లేస్లో ఒక 3.5 గంటల పాటు పార్క్ చేశాడు. పార్క్ చేసి ఆలోచిస్తున్నాడు, మరి అతను బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అంతా సెట్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఆర్డర్స్ కోసం, లేకపోతే లింక్ కోసం వెయిట్ చేస్తున్నాడా తెలియదు. ఎప్పుడైతే బ్లాస్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నాడో ఆ టైంలో ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడ నుండి అవసరం లేని యూటర్న్లు అంటే 2-3 సార్లు యూటర్న్లు తీసుకోవడం, ఒక ఎండ్కి వచ్చిన ప్లేస్ దగ్గర నుండి చాలా ప్లేస్లు తిరిగి రావడం. ఎందుకంటే అతను వెతుక్కుంటున్నాడు ఏ ప్లేస్లో జనాలు ఎక్కువ రద్దీగా ఉన్నారు, లేకపోతే తన మీద ఎవరన్నా ఫోకస్ చేశారా, ఫాలో అవుతున్నారా అని చెక్ చేసుకొని ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చి గేట్ పడి సిగ్నల్స్ ఆగగానే అన్ని కార్లు తన చుట్టూ అవ్వగానే పేల్చేశాడు. అసలు ఇంత జరుగుతుందని పోలీసులు ముందుగానే అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 6వ తారీఖు హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి గుజరాత్కి వెళ్ళాడు. ఆ వ్యక్తి చైనాలో MBBS చేశాడు హైదరాబాద్ నుండి. అతను వెళ్ళి గుజరాత్లో పోలీసులకు దొరికాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆమోదం నుంచి క్యాస్టర్ ఆయిల్ నుండి ఒక డేంజరస్ కెమికల్ బయటికి తీస్తారు, రెయిజిన్. తన దగ్గర ఆ రెయిజిన్ లభ్యమైంది. ఆ రెయిజిన్ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి, ఒక బియ్యపు గింజంత రెయిజిన్ కూడా ఒక నిలువెత్తు బలంగా ఉన్న మనిషిని చంపేయగలదు. అలాంటిది అతని దగ్గర ఉన్న రెయిజిన్తో ఒక 2,50,000 మందిని చంపగలిగే రెయిజిన్ అతని దగ్గర లభ్యమైంది. అతను ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే అతను ఆల్రెడీ లక్నో, బాంబే, ఢిల్లీ ఇవన్నీ తిరిగాడు. ఇవన్నీ ఎలా చేస్తే ఎంతమందిని చంపగలం, ఎక్కువ మందిని చంపే స్కోప్ ఎక్కడుంది, పబ్లిక్ వాటర్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ మంది ఎక్కడి నుండి ఏం తీసుకుంటున్నారు. అతను ఆ లిక్విడ్ని యూజ్ చేసి స్ప్రే చేసి వాటర్లోన లేకపోతే ఫ్రూట్స్లోన స్ప్రే చేసి జనాల్ని చంపడానికి ప్రయత్నించాడు. అతను కూడా ఒక డాక్టరే, వీళ్ళంతా డాక్టర్లే. అతను ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక RMP డాక్టర్ని రిక్రూట్ చేసుకున్నాడు ఇదే పని చేయడానికి ఉత్తరప్రదేశ్లో. సేమ్ ఒక పూణేలో ఉన్న ఒక టెక్కీ, అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతని దగ్గర సేమ్ అంటే అతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే బాంబులు ఎలా తయారు చేయాలి అంతా దాని గురించే ఉంది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు అంటే 6వ తారీఖు గుజరాత్లో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. 8వ తారీఖు నుండి 10వ తారీఖు లోపు దాదాపు 1,300 ప్లేసుల్లో పోలీసులు రైడ్లు చేశారు. మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత నిఘా పెట్టి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఫరీదాబాద్లో దొరికింది 2,900 kgల ఎక్స్ప్లోజన్ దొరికింది. అయితే అది ఆల్రెడీ అప్పుడే వచ్చిందా లేకపోతే ఆల్రెడీ షిప్ చేయగా అక్కడికి మిగిలిందా? ఇప్పుడు ఢిల్లీలో పేలిన దగ్గర అతని దగ్గర అమ్మోనియం నైట్రేట్తో పేల్చాడు. ఆల్రెడీ అక్కడ ఉండి పేలిందా అది, లేకపోతే ఆల్రెడీ ఇంకా చాలామందికి షిప్ చేశారా, అతను ఒక్కడైనా? ఇవన్నీ పోలీసులు ఇవన్నీ కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పేల్చేసిన ఉమర్ ఖాన్ అనే వ్యక్తి ఒక ప్లంబర్నే ఇంత చేశారంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు పట్టుకున్న వాళ్ళలో ఒక బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఒక కరెంట్ డిపార్ట్మెంట్ వ్యక్తి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని వాళ్ళు చంపేయాలి ఇండియా అందరినీ అని చూస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం నిరూపించాలనుకున్నారు దీనివల్ల అంటే రెడ్ ఫోర్ట్ అంటే ఒక నరేంద్ర మోడీ వచ్చి ఫ్లాగ్ ఎగరేసే ప్లేస్. అలాంటిది మీ సెంటర్లో, మీ హార్ట్లో, మీ క్యాపిటల్లోకి వచ్చి కూడా మేము బాంబు పేల్చగలం అని వాళ్ళు నిరూపించాలి అని చెప్పాలనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మన PM నరేంద్ర మోడీ. వాళ్ళు పుల్వామా తర్వాత జరిగిన స్ట్రైక్స్ మర్చిపోయినట్టున్నారు.
2900 అమ్మోనియం నైట్రేట్ అంటే మీకు ఒక అవగాహన రావడానికి చెప్తా. ఒక 80 కేజీల అమ్మోనియం నైట్రేట్ మన పుల్వామా అటాక్లో వాడింది. అలాంటిది 2900 అంటే మీరు ఊహించుకోవచ్చు అది ఎంత పెద్ద బ్లాస్ట్ ఇస్తుందో. అంటే అమ్మోనియం నైట్రేట్ సాధారణంగా కూడా మార్కెట్లో దొరకదు, ఎందుకంటే అది లిమిటెడ్, అమ్మరు. వాటికి లైసెన్స్, జిఎస్టీలు అన్నీ ఉంటేనే అమ్ముతారు. అది యూరియా తయారు చేయడంలో వాడతారు. వాళ్ళు అది ఎక్కడికి అట్లా తీసుకొచ్చారంటే రాజస్థాన్ బోర్డర్ దగ్గర డ్రోన్ల ద్వారా షిప్ చేశారేమో అని పోలీసులు అనుకుంటున్నారు. దీని వరకు అయితే ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. ముందుగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.